ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మే నెల 5వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ బహుళ చవితి, భౌమ్యవాసరే, మంగళవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:23 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం 00:11. ఈరోజు 11వ రోజు. అర్జున విషాద యోగం మొదటి అధ్యాయంలో ఈరోజు 31వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు 5 శ్లోకములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. 31వ శ్లోకం. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఈ 31వ శ్లోకానికి తాత్పర్యం: అంతేకాదు, నేను ఇప్పుడు ఏమాత్రము నిలబడలేకపోతున్నాను. నా మనస్సు చలించుచున్నది. ఓ కృష్ణ, చెడు శకునాలు నా మదిలో తిరుగుతూ ఉన్నవి. ఇప్పుడు 32వ శ్లోకం. నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఈ 32వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. ఓ కృష్ణ, ఈ యుద్ధమునందు నా బంధుజనమును చంపుట వలన ఏమి మేలు కలుగగలదో నేను తెలుసుకోలేకపోతున్నాను. తర్వాత నేను విజయమును గాని రాజ్యమును గాని సుఖమును గాని కోరుటలేదు. ఇప్పుడు 33వ శ్లోకం. ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. 33వ శ్లోకానికి తాత్పర్యం: ఎవరి కొరకు రాజ్యమును సుఖములను భోగములను మనము కోరితిమో వారే ప్రాణధనముల ఆశ విడిచి ఈ యుద్ధంలో నిలిచియున్నారు. ఇప్పుడు 34వ శ్లోకం. ఆచార్య పితర పుత్రాస్థౌధైవ చ పితామహ మాతులాశ్వశురా పౌత్రాశ్యాల సంబంధివస్తథా. యుద్ధభూమిలో ఉన్నవారిని చూడుము. ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మనుమలు, మేనమామలు, మామలు, బావమరుదులు అందరూ సంబంధులే, అందరూ నావారే. ఇక ఈనాటి చివరి శ్లోకం 35వ శ్లోకం. అనగా ప్రతిరోజు 5 శ్లోకములు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాము. ఇప్పుడు చివరి శ్లోకం. ఏతాన్న హస్తుమిచ్ఛామి ఘ్నతోమిపి మధుసూదన
ఏతాన్న హస్తుమిచ్ఛామి ఘ్నుతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతో కిం ను మహీకృతే. మధుసూదన, వీరు మమ్ములను సంహరించు వారెవరైనను వీరిని నేను చంపలేను. ముల్లోకాలు ఏలే అవకాశం వచ్చినా నేను వీరిని సంహరించలేను. అలాంటప్పుడు ఈ రాజ్యం కోసం వారిని చంపుదునా అనగా చంపలేను అని అర్జునుడు ఒక్కాణిస్తున్నాడు. ఇక రేపటి తాళపత్ర గ్రంథ పారాయణంలో భగవద్గీత మరికొన్ని శ్లోకములను 5 శ్లోకములను పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నిలబడి నీరు తాగే చందంగా ఈ భగవద్గీత పారాయణమును నేను చేసుకుంటూ ఉన్నాను. నమస్కారం. సెలవు.